ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ బిగ్ బాస్ తెలుగు 8 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. 1K సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కమింగ్ టు వీక్ 4 ఓటింగ్ రిజల్ట్స్. ఫస్ట్ ప్లేస్లో నబీల్ చాలా ఎక్కువ పర్సంటేజ్తో ఉన్నారు ఫ్రెండ్స్, 35%తో ఉన్నాడు. సెకండ్ మణికంఠ 16%, థర్డ్ ప్రేరణ 16%, ఫోర్త్ ఆదిత్య 15%, ఫిఫ్త్ 11%తో పృథ్వీరాజ్ ఉన్నాడు. సిక్స్త్ సోనియా 8%. ఎక్కువ ఎలిమినేషన్ ఛాన్సెస్ సోనియాకే ఉంది. సో టీఆర్పీ గురించి ఉంచుదాం అనుకుంటే వేరే ఎవరైనా కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యస్మి గురించి చెప్పబోతున్నాను. అంటే ఫస్ట్ 3 వీక్స్ వరకు చాలా నెగిటివ్ అనేది ఆడియన్స్లో యస్మి గురించి రైజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఎక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేదంటే యూట్యూబ్లో నా షార్ట్స్ కానీ వచ్చినా సరే తనకి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అనేవి వచ్చేవి. ఏంటంటే సేమ్ శోభా శెట్టిలానే ప్రవర్తిస్తుంది, నాకేం నచ్చట్లేదు తన ప్రవర్తన, తను ఎలిమినేట్ చేసేయండి అది ఇదని వచ్చింది. బట్ ఎప్పుడైతే సోనియా పైన తన పాయింట్స్ రైజ్ చేసిందో, కరెక్ట్గా మాట్లాడిందో, అప్పటి నుంచి ఆడియన్స్కి ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రోమోలో చూసుకున్నా సరే యస్మి అనేది ఏడ్చిందనమాట. నాకు ఇప్పుడు సేమ్ శోభా శెట్టిలానే అనిపిస్తుంది యస్మి. ఎందుకంటే సేమ్ తన హద్దుల్లో తను ఉంటుంది ఫ్రెండ్స్. అంటే శోభా శెట్టి కూడా 7th బిగ్ బాస్ తెలుగు 7th సీజన్లోన అలానే ప్రవర్తించింది ఫ్రెండ్స్. ఒక తిట్టడం తప్పించి అంటే ఫైర్ అవ్వడం ఒకటే తనలో నెగిటివ్ ఫ్రెండ్స్. తన హద్దుల్లో తను ఉండేది. ఇప్పుడు యస్మి కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. నాకు యస్మి ఇప్పుడు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.